కోనసీమ దాచపల్లిలో సాగునీటి కాలువకు వారబంతి ఎత్తివేసి ఫిబ్రవరి నెల చివరి వరకు నీటి విడుదల చేయాలని కోరుతూ రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి వరకు సాగర్ కుడి కాలువ ద్వారా నీరు అందేదని, ఈసారి డిసెంబర్ నుంచే నియంత్రణ విధించడం వల్ల మిరప, వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాపు దశలో ఉన్న పంటలను కాపాడాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాచపల్లి మండలం అండి. ఈ ప్రభుత్వం వారబందీ విధానాన్ని ప్రకటించడం మూలాన మిర్చి పంటలు, పత్తి, వరి పంటలు, వరిగా తదుపరి మొక్కజొన్న ఇలా చాలా పంటలకి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. దయచేసి గురజాల శాసనసభ్యులు ఎర్తనేని శ్రీనివాసరావు గారి దృష్టికి, అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళి ఫిబ్రవరి ఆఖరి వరకు కూడా పూర్తిగా సాగునీరు వారబందీ విధానం కాకుండా పూర్తిగా అందించాలని చెప్పేసి రైతాంగం అందరం తరపున ఆఫీసు దగ్గరికి వచ్చేసి డి గారికి లెటర్ అందించడం జరిగింది. అలానే మీడియా ముఖంగా మన గురజాల శాసనసభ్యులు ఎర్తనేని శ్రీనివాసరావు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. పల్నాడు ప్రాంత రైతాంగం తరపున ఈ వారబందీ విధానం మూలాన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో నీటిని పెట్టుకోవడానికి అందుబాటులోకి రాకపోవటం మూలాన, లేదా నీరు పోతని అనే ఉద్దేశంతో ఎక్కువ తొళ్ళు ఇవ్వటం మూలాన రెండు రకాలుగా కూడా పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మా యందు దయం చేసి ఫిబ్రవరి ఆఖరి వరకు వారబందీ విధానాన్ని ఎత్తివేసి కంటిన్యూషన్ ప్రాసెస్గా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, శాసనసభ్యుల వారికి మనవి చేసుకుంటున్నాము. మా అభ్యర్థన శాసనసభ్యులు, అదేవిధంగా నర్సాపేట పార్లమెంట్ సభ్యులు గారికి, ఇరిగేషన్ ఎస్సీ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి దాచపల్లి మండల రైతుల తరఫున విజ్ఞప్తి. ప్రతి సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి మొదటి వారం దాకా కంటిన్యూగా సాగర్ కుడి కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందించేవారు. కానీ ఈ సంవత్సరం ఏ లోపం జరిగిందో తెలియలే కానీ మరి ఈ రైతులందరికీ సాగునీరు ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి నెల చివరి వరకు ఇచ్చినట్టయితే కాపు కొద్దిగా పండి 10 సంవత్సరాల నుంచి నష్టాల్లో ఉన్న రైతులందరూ ఈ సంవత్సరం అయినా కొంత నష్టాలను తేరుకుంటారు. కాబట్టి దయచేసి రైతుల వైపు నుంచి ఆలోచించి ఫిబ్రవరి నెలాఖరు